హాయ్ గైస్, వెల్కమ్ టు రాధి కథాలేఖ. ఈరోజు మనము కూకట్పల్లి మాస్క్ గర్ల్ ఏ హైదరాబాద్ స్ట్రీట్ లవ్ స్టోరీ అనే సిరీస్లోని 4వ ఎపిసోడ్లోకి వెళ్ళబోతున్నాం. ఒక నిర్ణయం, 2 హృదయాలు. ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? ఆ రాత్రి ఆ లార్జ్ గదిలో నిశ్శబ్దం ఇంకా అలాగే ఉంది. కిటికీ బయట వచ్చే లైట్ గదిలో సగం చీకటిని మింగేస్తూ అప్పుడప్పుడు బయట నుండి తిరుగుతున్న కార్ల లైట్ల వెలుతురు శ్రావ్య ముఖం మీద పడుతూ ఉంది. అర్జున్ మంచం మీద కూర్చొని ఒక్క నిమిషం ఈరోజు తననైనా ఫ్రీగా వదిలేస్తే బాగుండు కదా అని అనుకున్నాడు. అనవసరంగా నేను అమ్మాయిని ఇక్కడికి తీసుకువచ్చానేమో అని అనుకుంటూ ఉండగానే వెంటనే అర్జున్ మెదడులో ఆ నేహ అన్న మాటలే మళ్ళీ మళ్ళీ వినిపించాయి. నువ్వు మగాడివి కాదు అర్జున్. సుఖపెట్టలేని నీలాంటి మగాడితోటి ఏ ఆడది జీవితం కొనసాగించాలి అని కోరుకోదు అనే మాటలు అతని చెవిలో వినపడగానే ఆ మాటలకి అర్జున్ చేతి పిడికిలి బిగిసిపోయింది. నేహ చెప్పిన ఆ మాట అతని గుండెల్లో మళ్ళీ మళ్ళీ మంట రాజేస్తూ ఉంది. అతని నరనరాలు తన శక్తిని ఇప్పుడు ఎలాగైనా సరే నిరూపించుకోవాలి అని ఉర్రూతులాడుతున్నట్లుగా అర్జున్ మైండ్ అంతా కన్ఫ్యూజన్గా ఉంది. అతని చేతులు గట్టిగా బిగుసుకున్నాయి. నిజంగా నేను అంత బలహీనుడినా? నాతో నిజంగా ఏ అమ్మాయి సుఖపడలేదా అని తనలో తాను అనుకున్నాడు. అతను నెమ్మదిగా శ్రావ్య వైపు చూశాడు. ఆమె ఇంకా మాస్క్ వేసుకుని మౌనంగా కూర్చొని ఉంది. ఆమె డ్రెస్లోని యవ్వనం అతడిని మగతనం చూపించు అని రెచ్చగొడుతూ తనని పిలుస్తున్నట్లుగా ఉంది. ఇప్పుడు ఎదురుగా ఉన్న శ్రావ్య తన కళ్ళకి కనపడటం లేదు. తనకి నేహనే కనపడుతోంది. అర్జున్ నెమ్మదిగా బెడ్ మీద నుండి లేచి ఆమె దగ్గరకు వచ్చాడు. శ్రావ్య గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంటోంది. హేయ్ అని చిన్నగా అంది. అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆమె ముందు నిలబడి కొద్దిసేపు చూస్తూనే ఉన్నాడు. అతని కళ్ళల్లో ఇప్పుడు శ్రావ్యపై వేరే భావన ఉంది. అది బాధతో కలిసిన కసి. ఒక్కసారిగా అర్జున్ కళ్ళకి భయపడుతున్న శ్రావ్య మరలా కనపడగానే తను తమాయించుకుని తల విదిలించుకున్నాడు. వెంటనే శ్రావ్య భుజం మీద 2 చేతులతో గట్టిగా పట్టుకుని, నీకు నన్ను చూస్తే ఇప్పుడు భయమేస్తుందా అని అడిగాడు. శ్రావ్య ఏమీ మాట్లాడకుండా కొంచెం తడబడింది. మరి అన్నట్లుగా కళ్ళతోనే సైగ చేశాడు అర్జున్. శ్రావ్య తన తలను కొంచెం పైకెత్తి లేదు కానీ అని ఆమె ఏదో చెప్పబోయే లోపల ఆ మాట పూర్తయ్యేలోపే అర్జున్ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అతని ఆ చేతి స్పర్శతో ఆమె శరీరం ఒక్కసారిగా వణికిపోయింది. అర్జున్ గుండెలో మాత్రం మరో యుద్ధం నడుస్తోంది. నేహ మాటలు మళ్ళీ మళ్ళీ వినిపిస్తూనే ఉన్నాయి అర్జున్ చెవులకు. నీకు గట్స్ లేవు, నువ్వు పట్టుకుంటే నాకు ఎటువంటి ఫీలింగ్స్ కలగటం లేదు అన్నమాట. అతను తనలో తాను ఈరోజు నేను ఎవరో చూపిస్తాను అని మనసులో కసిగా అనుకున్నాడు. గదిలో టెన్షన్ పెరిగిపోతూ ఉంది. శ్రావ్యకి ఇది తన జీవితంలో మొదటిసారి. ఆమె గుండె గట్టిగా కొట్టుకుంటోంది. కొన్ని క్షణాల తర్వాత ఆమె నెమ్మదిగా నేను సిద్ధమే, ఇప్పుడు గంటసేపు నీతో గడపటానికి అని ఎంతో ధైర్యంగా చెప్పింది. కానీ ఆమె నుదుటి మీద, ఆమె మెడ మీద చెమటలు పట్టడం ఆరంభించాయి. అర్జున్ వెంటనే పక్కన టేబుల్ మీద ఉన్న ఏసీ రిమోట్ని తీసుకుని 16 degrees టెంపరేచర్ మీద పెట్టేశాడు. ఇక తను నెమ్మదిగా తన చెయ్యిని ఆమె భుజాల మీద వేస్తూ చిన్నగా కిందకి జరిపాడు. శ్రావ్య ఊపిరి ఆగిపోయినట్లు అనిపిస్తుంది తనకి. అతని వేళ్లు మొదట ఆమె చేతిని తాకాయి. ఆ స్పర్శ చాలా నెమ్మదిగా జాగ్రత్తగా ఉంది. కానీ ఆ స్పర్శలోనే ఏదో తెలియని ఒక వేడి ఉంది. శ్రావ్య శరీరం స్వల్పంగా వణికిపోయింది. అర్జున్ అది గమనించాడు. నిజంగా ఇప్పుడు నాతోటి నువ్వు ఇప్పుడు ఈ పని చేయటానికి భయపడుతున్నావా అని మరొకసారి అడిగాడు.
కానీ అతని చేతి స్పర్శతో శ్రావ్య కళ్ళు మూసుకొని ఉంది. ఇది తన జీవితంలో మొదటిసారి కదా. ఎవరైనా ఇలా తనను తాకటం ఆమె గుండె వేగం మరింత పెరిగిపోయింది. అర్జున్ నెమ్మదిగా ఆమె దగ్గరికి వంగాడు. వాళ్ళిద్దరి మధ్య దూరం ఇప్పుడు చాలా తక్కువగా ఉంది. ఆమె శ్వాస అతని ముఖాన్ని తాకుతోంది. అర్జున్ చేతులు మెల్లిగా ఆమె చేతులు అరచేతిని తన అరచేతితోటి బిగించి ఇక ఆ చేతి వేళ్లను మృదువుగా స్పృశిస్తూ తన పెదవులకు దగ్గరగా తీసుకొని ఒక ముద్దు పెట్టాడు గట్టిగా. వెంటనే ఆమెని తనకు దగ్గరగా బలంగా లాక్కున్నాడు. ఆమె నడుము మీద చెయ్యి వేసి అతని పట్టుకి అమాంతం శ్రావ్య అతని నడుము దగ్గరికి వచ్చి అతుక్కుపోయింది. ఇప్పుడు ఆమె వేళ్లు స్వయంగా అతని షర్టుని గట్టిగా పట్టుకున్నాయి. ఈ రాత్రి ఆ స్వర్గాన్ని అందుకోవాలి అని ఆమెకి కూడా గట్టిగా అనిపిస్తోంది. ఆ గదిలో గడియారం టిక్ టిక్ మంటూ పెద్ద శబ్దం మాత్రమే ఇప్పుడు అక్కడ వినిపిస్తోంది. అర్జున్ మెదడులో మాత్రం నేహ మాటలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. నీకు గట్స్ లేవు అని అతని కళ్ళల్లో ఒక్కసారిగా వినిపించిన ఆ మాటకు కసి మెరిసిపోయింది. అతను శ్రావ్యని తన దగ్గరకు ఇంకా గట్టిగా లాక్కున్నాడు. ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఆమె శరీరంలోని ఎత్తైన ఎదురు భాగం అతని గుండెలకి తగిలింది. ఆ క్షణం ఇద్దరి గుండెల శబ్దం ఒకటే అయిపోయింది. శ్రావ్య గొంతులో చిన్నగా ఒక శబ్దం వచ్చింది, అని. ఆ మాట వినగానే అర్జున్ ఒక్క క్షణం ఆగిపోయాడు. అర్జున్ నెమ్మదిగా ఆమెను ఎత్తుకుని మంచం మీద పడుకోబెట్టాడు. కొంచెం కసిగా ఆమె డ్రెస్ని తీయబోయాడు. తను గట్టిగా అతని 2 చేతులు పట్టుకోగానే ఓకే కూల్, నువ్వే తీసేయ్ అని చెప్పాడు. శ్రావ్యకి అలా ఆ మాట అనగానే కొంచెం మొహమాటంగా అనిపించింది. తర్వాత వెంటనే తనకు తాను రియలైజ్ అయిపోయి, అవును కదా, నేను అతని అమ్మాయిని కాదు కదా, సో తనేమి చెప్పినా నేను చెయ్యాలి. ఈరోజు నేను నా మొదటి రాత్రి అని సిగ్గులు మొగ్గలు అతని ముందు చూపించకూడదు కదా అని మనసులో అనుకుంది శ్రావ్య. ఇక తన మనసును కూడా కటువుగా మార్చుకుని వెంటనే ఆమె మోకాళ్ళ మీద కూర్చొని మంచం మీద నుండి తన డ్రెస్సును విప్పటానికి ప్రయత్నించింది. అర్జున్ వెంటనే ఆమె 2 చేతుల్ని అలాగే పైకి ఎత్తిపట్టి ఉన్నప్పుడు అతని కుడి చేతిలో ఆమె 2 చేతుల్ని కట్టి పట్టినట్లుగా ఆమె మణికట్టు దగ్గర గట్టిగా పట్టి వెనుక ఉన్న మంచానికి ఆంచి పెట్టాడు ఆమెని. ఇప్పుడు ఆమె ముఖం డ్రెస్ తోటి కవర్ అయిపోయింది. వెంటనే మరొక చేతితోటి ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి ఆమె ఎదురు భాగం దగ్గర గట్టిగా ముద్దు పెట్టేశాడు. ఆమె డ్రెస్ లోపల నుండే చేతులు పైకెత్తి ఉండటం వల్ల తొనికిసలాడింది. అర్జున్ ఇప్పుడు నెమ్మదిగా ఆమె డ్రెస్ని తన చేతుల నుండి తన ముఖాన్ని నుండి విడిపించి తీసి పక్కకు పెట్టేశాడు. ఇప్పుడు ఆమె బాగోగులు, ఆమె మంచి చెడులు, ఆమె ఇష్టాలు తెలుసుకోవాలని అర్జున్కి అస్సలు అనిపించడం లేదు. ఈరోజు నేను ఎట్టి పరిస్థితుల్లో సున్నితత్వాన్ని ప్రయత్నించకూడదు అని మనసులో అనుకున్నాడు. ఆమెకున్న ప్యాంటును కిందకి జరపడానికి ప్రయత్నిస్తున్నాడు. శ్రావ్య కూడా తన సిగ్గునంతా తన పెదవుల మాటన దాపెట్టుకొని వెంటనే ఆమె డ్రెస్సుని రిమూవ్ చేసి పక్కన పడేసింది. ఇప్పుడు ఆమె వెంటి మీద లోదుస్తులు మరియు తన ముఖానికి మాస్క్ మాత్రం అలాగే ఉంది. కానీ తన చురుకైన నిశాను రేపే కళ్ళు మాత్రం అర్జున్ వైపే చూస్తున్నాయి. ఇప్పుడు కూడా నీ మాస్క్ని తీయవా అన్నట్లు అర్జున్ కళ్ళు ఆమె వైపు ఆర్తిగా చూడగానే ఆమె వెంటనే పక్కనే ఉన్న లైట్ వైపు చూపించింది కళ్ళతోనే. అర్జున్ ఒక్క క్షణం కూడా ఆగకుండా బెడ్ మీద నుండి లేచి వెంటనే వెళ్ళి లైట్ స్విచ్ని ఆఫ్ చేశాడు. ఎదురుగా కనపడుతున్న విండో కర్టెన్ కూడా పక్కకి లాగి దానిని కూడా క్లోజ్ చేసేశాడు. ఇప్పుడు ఆ రూమ్లో అంతా ఒక ఏసీ లైట్ లింక్ తప్ప చీకటిగా మారిపోయింది. మీ ప్రయాణానికి మేము అడ్డురాము అన్నట్లుగా అన్నీ ఆ రూమ్లో ఎక్కడికక్కడికి దాక్కుని పోయాయి. అంధకారం మాత్రం
వారిని ఆహ్వానించేస్తోంది. నిజంగా ఆమె కళ్ళు ఇప్పుడు అర్జున్ వైపే చూస్తున్నాయి. ఒళ్ళు అతనికి తగిలినప్పుడు గట్టిగా ఉన్న ఆమె శరీరం తన చేతులకి తగిలే స్పర్శ కూడా ఇంత అద్భుతంగా ఉంటుంది అని అర్జునునికి అప్పుడే తెలిసింది. అర్జున్ చేతులు ఇప్పుడు ఆమె వీపు వెనుక భాగాన్ని తడిమేస్తున్నాయి. ఆమెకి ఎదురుగా పడుకొని ఆమె అణువణువు అతను తడిమేస్తున్నాడు. ఎక్కడ శుతిమెత్తగా ఉంటే అతనికి అనువుగా ఉంటుందో అది తెలుసుకుని మరీ ఈమెను స్వయంగా ఆ బ్రహ్మ సృష్టించాడేమో అనిపించింది ఇప్పుడు అమ్మాయిని తాకగానే అర్జున్కు. అర్జున్ ఇప్పుడు ఆమె ముఖానికి ఉన్న మాస్క్ని మెల్లగా తీశాడు. తను అలా మాస్క్ను తీస్తుంటే వద్దు అని కూడా ఆమె చెప్పలేదు. అలా అర్జున్ ఆ మాస్క్ తీయగానే ఆమె పెదవులు కొంచెం కంపిస్తున్నట్లుగా ఉన్నాయి. వెంటనే అలా పెదవులను భయపడతావెందుకు, నన్ను తోడు తీసుకువెళ్ళు అని అర్జున్ పెదాలు తొందర పెట్టేస్తున్నట్లు ఉన్నాయి. ఇక ఒక్క క్షణం కూడా ఆగకుండా ఆమె పెదాలను అతని పెదాలతోటి తాకుతూ గట్టిగా ముద్దు పెట్టేశాడు. ఆమె అతనికి పెనవేసుకుంటూ అతని గుండెల మీద తన ముఖాన్ని దాచి ఆదమర్చిపోతోంది. అతని చేతి స్పర్శ ఆమె ఒంటిలో సెగలు రేపుతోంది. ఆమెకు తెలియని ఆమె శరీరంలో ఎక్కడెక్కడో ప్రకంపనలు రేకెత్తిస్తున్నట్లు ఉన్నాయి. తనకి అర్థం కావటం లేదు ఎక్కడ తను ఫీల్ అవుతుందో కూడా. హే అద్రు, నువ్వు నిజంగానే ఈ శాపీకి తోడుగా వచ్చావా అని ఆమె మొదటిసారి ప్రేమ నిండిన గొంతుతోటి అర్జున్తో మాట్లాడింది. అర్జున్ ఆమె నోటి నుండి వచ్చిన ఆ మాటకు ఆమె బుగ్గల్ని 2 చేతులతో నొక్కి పట్టి ఉంచి ఇప్పుడు కొంచెంగా తెరిచిన ఆమె పెదాల్లోకి అతని చేతి వేలిని పెట్టి ఈ శాపీలోకి ఈ అద్రును రప్పించుకోవటం నీకిష్టమేనా అని అడిగాడు. ఆ మాట చెప్పగానే శ్రావ్య వెంటనే అతని చేతి వేలిని తన పెదాలతోటి ముద్దు పెడుతూ చిన్నగా ఒక్కసారి లోపలికి తీసుకొని మరొకమారు బయటకు తీస్తూ నాకు ఈ రాత్రి యుగాంతం అయిపోతే బాగుండు అనిపిస్తోంది. ఈ సుఖాలలో తేలిపోతూ అది జరగాలి. నన్ను నీలో అంతం చేసేస్తావా అని అడిగింది. అంతమే కాదు, మరుక్షణం నీలో జన్మిస్తాను కూడా. మరలా అలా అవ్వటానికి నువ్వు సిద్ధమా అని అడిగాడు అర్జున్ శ్రావ్యను. ఎపిసోడ్ 4 ఇంతటితోటే అయిపోయింది. టు బి కంటిన్యూడ్. ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు తప్పకుండా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఇక నుండి దీనిని షెడ్యూల్ చేస్తాను. ఏ టయానికి చేయాలి ఏంటి అనేది మీరు వీలైతే చెప్పండి. నేను ప్రస్తుతానికైతే మార్నింగ్ 7 ఈవినింగ్ 7కి షెడ్యూల్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే కదా. థ్యాంక్ యూ గైస్, నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ. నా పేజ్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయటం మర్చిపోకండి. మళ్ళీ తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్.